ఇప్పుడే అందిన వార్త. మే 15 నుండి వీటి ధరలు రెట్టింపు, భారీగా పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇటీవల కాలంలో అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం అనేది పెను ప్రమాదంగా మారింది. ఈ యుద్ధ ప్రభావం ఇప్పటికీ ప్రపంచ దేశాల మధ్య విపరీతంగానే ఉంది. మన భారతదేశంలో కూడా మే 15 నుంచి వీటి ధరలు పెరగబోతున్నట్లు వార్తా విశేషాలు రావడం జరుగుతుంది. మరి ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధం దాదాపు గత కొన్ని రోజులుగా నడుస్తున్న భారతదేశం దానిని ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ సుదీర్ఘకాలం ఇంకా యుద్ధం కొనసాగుతున్న వేళ వీటన్నింటి ధరలు పెంచబోతున్నట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అయితే వచ్చింది. వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే 30,000 కోట్ల రూపాయలు పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కంపెనీలకు లాస్ వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లాస్ని పూడ్చడానికి కేంద్రానికి కంపెనీలు లేఖలు రాస్తున్నట్లు, ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కేంద్రం అప్రూవల్ చేసినట్లయితే మే 15 నుంచి పెట్రోల్ అదేవిధంగా డీజిల్ 4 నుంచి 5 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు వచ్చేసి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి వీటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా లేదా కంపెనీలకు సర్ది చెప్పి పంపుతుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.